ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మేలు చేయడానికి మీతో కూడా ఉన్నాడు. మీరు ధైర్యము వహించుడి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కారణము, మీలో అనేకమైనటువంటి శ్రమలు, మీ మీదకి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, ఎన్నో శ్రమలు మీ మీదకి దొర్లి ఉండవచ్చు. ఆయనను మీరు ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే మీ వెంబడి ఆయన ఉన్నాడు, మీతో కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే మీకు మేలు చేయడానికి, మేలు అనగా సహాయము లేక ఉపకారం, మంచి శుభకరమైనటువంటి, మేలైనటువంటి, క్షేమకరమైనటువంటి, లాభకరమైనటువంటి ఉపకారాన్ని నీకు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేని విషయంలో నువ్వు బాధపడుచున్నావు, ఏ కీడు, ఏ శోధన, ఏ బలహీనత నీ జీవితంలో నీ కుటుంబాన్ని వెంబడిస్తుందో, ధైర్యం వహించండి, ప్రార్థించండి. ఆయన మీ జీవితంలో మేలులు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరొక వాక్య భాగం ఈ విధంగా తెలియజేస్తున్నది. యెహోవా ఈ విధంగా అంటున్నాడు, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి బలహీనతల్లో ఉన్నారు, మీరు ఎటువంటి శ్రమల గుండా వెళుచున్నారు, అయితే ఆయన మిమ్మల్ని బలపరచుచున్నాడు. ఎలాగునంటే నిశ్చయముగా, ఖచ్చితముగా మీకు మేలు చేయాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. మీకు మేలు చేయాలని ఆయన ఆలోచన ఉన్నది. అందుకని శ్రమల వైపు కాదు, మీ బంధకాల వైపు కాదు, వెనుక దాగి ఉన్న మేలులను మీరు చూడండి. అప్పుడు సునాయాసముగా ఈ శ్రమలను, బంధకాలను మీరు జయించగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య వైపు చూడవద్దు. సమస్యను జయించు దేవుడు, సమస్య కంటే గొప్పవాడైనటువంటి దేవుని వైపు చూడండి. ధైర్యముగా నిలబడి ప్రార్థించండి. ఆయన మీకు మేలు చేయవలనని సిద్ధముగా ఉన్నాడు, మిమ్మల్ని బలపరుచుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థించండి, సహాయాన్ని వేడుకోండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, కృపా కనికరములు కలిగిన పరమ తండ్రి, నీ బిడ్డల యొక్క జీవితాల్లో గొప్ప మేళ్లను చేయమని అడుగుచున్నాం. అనేక శ్రమల చేత, బాధల చేత నెట్టబడి, కొట్టబడి, వెలివేయబడుచున్న నీ బిడ్డల జీవితాల్లో నీ మంచి మేలు, నీ మంచి ఉపకారాలు చేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.